తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్ చేసుకున్న సో మెనీ ఆస్పిరెంట్స్ ఎడిట్ ఆప్షన్స్ గురించి క్వైరీస్ అయితే చేస్తున్నారు. సార్ మేము మా యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో నేమ్ మిస్టేక్ చేశాము, ఫాదర్ నేమ్ మిస్టేక్ చేశాము, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ చేశాము, మాకు జెండర్ మిస్టేక్ చేశాము, కేటగిరీ మిస్టేక్ చేశాము, ఫోటో సిగ్నేచర్ అనేది పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయలేదు, అండ్ మాకు సంబంధించి పీజీ డీటెయిల్స్ బై మిస్టేక్ ఇచ్చాము. సో ఇలా సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ క్వైరీస్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఎడిట్ ఆప్షన్ గురించి. సో ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఒక వీడియో చేయండి సార్, వేటిని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు, వేటిని కరెక్షన్ చేసుకోలేము, ఏ డేట్లో మనకి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, ఎడిట్ ఆప్షన్ ఇస్తే వాటికి సంబంధించిన టాపిక్ గురించి, లేదా ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే మనం కన్వీనర్ ఆఫీస్కి ఏ విధంగా మెయిల్ చేయాలి, మెయిల్ ద్వారా కరెక్షన్ చేస్తారా చేయరా అంటూ సో మెనీ అస్వల్స్ క్వైరీ చేస్తున్నారు. సో ఈ టాపిక్ గురించి వీడియో ఎప్పుడో చేయాల్సింది, డ్యూ టు హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ వాయిస్ సపోర్ట్ చేయకపోవడం వల్ల వీడియో నేను త్వరగా చేయలేకపోయాను. బట్ మీకు ఈ వీడియోలో మీకు డీటెయిల్ అప్డేట్ అయితే ఇస్తాను. సో దీనికి సంబంధించి ఈ యొక్క సెట్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా మీకు సంబంధించి కరెక్షన్ చేసుకోవడానికి మనం ఏం చేయాలనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు సంబంధించిన తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే, అండ్ ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి రీసెంట్గా ఒక రివైజ్డ్ స్కెడ్యూల్ అయితే రావడం జరిగింది తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి. ఆల్రెడీ మేము ఒక షార్ట్ వీడియో అయితే చేశాము, ఎస్పెషల్లీ డేట్స్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో చేసుకోవడానికి. ఫస్ట్ థింగ్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేయడానికి కానీ మెయిల్ చేయడానికి కానీ మనకు అఫీషియల్ వెబ్సైట్లో వీటికి సంబంధించిన నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు ఈ యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. కరెక్షన్స్ కోసం మీరు ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేసి కూడా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనకు 30 అక్టోబర్ 2025 రోజు ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఆ రోజు మనకు యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉండే, దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ యొక్క ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, కేటగిరీ పీరియడ్ అంటూ, అప్లికేషన్ సబ్మిషన్ అంటూ, అండ్ ఎక్స్టెండెడ్ డేట్స్ అంటూ, అండ్ లాస్ట్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఎస్పెషల్లీ మన టాపిక్ ఎడిట్ ఆప్షన్కి సంబంధించి, బట్ దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు విత్ లేట్ ఫీ, వితౌట్ లేట్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వితౌట్ లేట్ ఫీ వచ్చేసి గతంలో అంటే ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారం మనకు 10th అక్టోబర్ 2025 నుంచి 30 అక్టోబర్ 2025 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ అయినా, అదర్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ వల్ల కావచ్చు, మనకు డేట్ అయితే అప్ టు 6th నవంబర్ 2025 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇది ఒక రకంగా మనకు మంచి విషయం అనేది చెప్పొచ్చు. విత్ లేట్ ఫీతో కాకుండా వితౌట్ లేట్ ఫీ డేట్ ఎక్స్టెండ్ చేశారు అప్లై చేసుకోవడానికి. ఇప్పటి వరకు అప్లై చేసుకొని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సెట్ ఎగ్జామినేషన్కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ చేసుకోవడానికి ప్రజెంట్ వితౌట్ లేట్ ఫీ లాస్ట్ డేట్ వచ్చేసి 6th నవంబర్ 2025 అయితే లాస్ట్ డేట్. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ అన్నారు. మరి రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది సార్ ఈచ్ కేటగిరీ స్టూడెంట్స్ కంటే? కేటగిరీ స్టూడెంట్స్ని 3 కేటగిరీ డివైడ్ చేయడం జరిగింది. ఓసీ, బీసీ, తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఇఫ్ ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా మనకు బీసీలోనే చూపించడం జరుగుతుంది. ఇలా మీరు కనుక ఓసీ క్యాండిడేట్స్ అయినట్టయితే 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేసి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 1500 రూపీస్ పే చేసి అప్లికేషన్ అప్లై చేయాలి. ఎస్సీ ఎస్టీ అయినట్టయితే 1000 రూపీస్ అనేది అప్లికేషన్ కోసం పే చేయాల్సి ఉంటుంది. విత్ 30 రూపీస్ జిఎస్టీ అనేది కూడా పడుతుంది. అది మీరు యూజ్ చేసే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అదర్ సర్వీస్ బట్ అయితే ఉంటుంది. టోటల్గా అయితే మీకు ఓసీ అయితే 2030 రూపీస్, బీసీ అయితే 1530 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితే 1030 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ప్రజెంట్ ఛార్జ్ చేస్తారు. ఏ డేట్ వరకు ఆ ఛార్జెస్ అంటే మనకు 6th నవంబర్ 2025 వరకు ఈ డేట్స్, ఈ యొక్క అమౌంట్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు అప్లై చేసుకొని క్యాండిడేట్స్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. 6th నవంబర్ 2025 అయితే మీరు వితౌట్ లేట్ ఫీ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు. తర్వాత విత్ లేట్ ఫీ వచ్చేసి 14th నవంబర్, అంటే 7th నవంబర్ నుంచి 14th నవంబర్ వరకు కనుక మీరు ఒకవేళ అప్లై చేసుకుంటే 7th నవంబర్ నుంచి 14th నవంబర్ వరకు మీరు అప్లై చేసుకున్నట్లయితే అడిషనల్గా 1500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఈచ్ కేటగిరీ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయినట్టయితే 2000 ప్లస్ 1500 3500 వచ్చేసి మీరు పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నా సజెషన్, మీరు బిఫోర్ అప్లై చేసుకుంటే 6th బిఫోర్ అప్లై చేసుకుంటే 1500 మీకు సేవ్ అవుతాయి. తర్వాత బీసీ స్టూడెంట్స్ అయితే 1500తో పాటు మళ్ళీ 1500 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. 3000 రూపీస్ పే చేసి మీరు సెట్ అప్లై చేసుకోవాలి ఇలా. సో తర్వాత మీ కేటగిరీ, సో మీరు కనుక
15th నవంబర్ నుంచి 19th నవంబర్ డేట్స్ మధ్యలో అప్లై చేసినట్టయితే విత్ ఎక్స్ట్రా 2000 రూపీ అప్లై చేయాలి. మీరు ఓసీ అనుకోండి, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫీ 2000 ఉంటుంది, విత్ లేట్ ఫీ 4000 పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు విత్ లేట్ ఫీకి సంబంధించి అప్ టు విత్ లేట్ ఫీ వచ్చేసి మనకు 21st నవంబర్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. విత్ లేట్ ఫీ 3000 అనమాట. సో అది కాన్సెప్ట్. తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తున్నారు కాబట్టి వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ కూడా ఎడిట్ ఆప్షన్ సంబంధించిన టాపిక్ గురించి కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అప్లికేషన్ విండో ఈజ్ ఎనేబుల్ 26th నవంబర్ 2025 నుంచి 28th నవంబర్ 2025 వరకు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క సెట్ అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఈ యొక్క డీటెయిల్స్ని కరెక్షన్ చేసుకోవడానికి మనకు 26th, 27th, 28th ఈ 3 డేస్లో మాత్రమే సెట్ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. నేను ముందే అప్డేట్స్ ఇస్తున్నాను. 26, 27, 28 డేస్లో మీరు ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ఆ రోజు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీరు కరెక్షన్ చేసుకోవాలి. అండ్ మేము కూడా డీటెయిల్ వీడియో చేస్తాము. 26th ఈవినింగ్ రోజు కానీ 27th రోజు కానీ డీటెయిల్ వీడియో చేస్తాము. ఒకవేళ డిలే అయితే సో మనకు ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ కావడం డిలే అయితే 27th రోజు వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్లో అన్నిటికీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వము అని చెప్పారు. కన్వీనర్ సార్ వారికి కాల్ చేశాము. కొన్ని థింగ్స్కి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, కొన్ని థింగ్స్కి ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఎస్పెషల్లీ మనము పేమెంట్ బిఫోర్ ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కరెక్షన్స్ అయితే ఉండవు. రిమైనింగ్ థింగ్స్ని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కరెక్షన్ చేసుకునే ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా మీరు ఎడిట్ ఆప్షన్లో కరెక్షన్ చేసుకోండి అని చెప్పారు. కరెక్షన్ చేసుకోలేని వాటి కోసం మనం కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాలి విత్ రిలవెంట్ ప్రూఫ్స్ తోటి. వాళ్ళు మనం పంపిన ప్రూఫ్స్ని అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ని కంపేర్ చేసి డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ యొక్క అప్డేట్ అయితే. అండ్ దీంట్లో ఏం కరెక్షన్ చేసుకోవచ్చు, ఏం కరెక్షన్ చేసుకోలేము, మెయిల్ ఏ విధంగా చేయాలి అనేది కూడా ఇక్కడ డీటెయిల్గా చెప్తాను నేను. అండ్ మనకు హాల్ టికెట్స్ వచ్చేసి ఏంటంటే 3rd December 2025 ఆన్వర్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సబ్జెక్ట్స్కి టోటల్గా మనకు 29 సబ్జెక్ట్స్కి సెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది 3rd December 2025 నుంచి డౌన్లోడ్ అవుతాయి. అందరికీ ఒకే రోజు డౌన్లోడ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకు 3 డేస్లో సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు డిఫరెంట్ సబ్జెక్ట్స్కి. సో ఫస్ట్ ఎగ్జామ్ ఎవరికైతే ఉంటుందో వారికి 3rd December రోజు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి 4th December కానీ 5th December కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్కి ఇంకా డేట్స్ ఫైనల్ చేయలేదు. మనకు హాల్ టికెట్లో ఉంటుంది, లేదా బిఫోర్ ఎగ్జామ్ 1 వీక్ ముందు మనకు స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ తర్వాత సో ఎడిట్ ఆప్షన్ గురించి క్లియర్గా మాట్లాడే ముందు మీరు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసి కరెక్షన్ చేయించుకోవచ్చు. బిఫోర్ దట్ మనకి ఎడిట్ ఆప్షన్ రాకముందు కూడా మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. కరెక్షన్ చేయించుకోవడానికి మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయడానికి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. tssetou@gmail.com అని అయితే ఇచ్చారు. సో ఈ మెయిల్ ఐడికి మీరు రిక్వెస్ట్ చేసే వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అలాంగ్ విత్ రిలవెంట్ ప్రూఫ్స్తో కరెక్షన్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు సెట్కి సంబంధించి ఆఫీస్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా కరెక్షన్ చేయించుకోవచ్చు నియర్ బై ఉన్న క్యాండిడేట్స్. సో ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్స్ కాల్ చేయొచ్చు. నెంబర్స్కి కాల్ చేసినప్పుడు బిజీ వస్తుంది, ఎందుకంటే తెలంగాణ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు. టోటల్గా సెట్ అప్లై చేసిన ప్రతి ఆస్పిరెంట్స్ బిజీ వచ్చినా కూడా వాళ్ళు లిఫ్ట్ చేసే వరకు మనం ట్రై చేస్తూ ఉండాలి. అలా వద్దు సార్ అనుకుంటే మీరు డైరెక్ట్గా మెయిల్ చేసి పెడితే వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు చూసినప్పుడు మనకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మేము రీసెంట్గా 2 క్యాండిడేట్స్ యొక్క కరెక్షన్స్ కూడా చేయించాము. నేమ్ కరెక్షను, హాల్ టికెట్ నెంబర్ కరెక్షను, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అయితే చేయించాము. సో మీకు కూడా ఇలా మిస్టేక్స్ చేసిన ఆస్పిరెంట్స్ అయితే కరెక్షన్ చేసుకోవడానికి మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. మనకు ఎడిట్ ఆప్షన్లో వేటికి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, వేటికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు అంటే ఇవి ఎడిట్ ఆప్షన్ ఇవ్వనివి. సో వీటిని మనం ఎడిట్ చేసుకోలేము. సో వీటిని ఎడిట్ చేసుకోగలుగుతాం. వీ కెన్ డూ ఇట్ అనమాట. ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. క్యాండిడేట్ యొక్క నేమ్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. నేమ్కి సో మీ యొక్క నేమ్లో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే నేమ్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. డిఓబి అనేది ఉంటుంది కదా, సో డేట్ ఆఫ్ బర్త్లో కనుక మిస్టేక్స్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. ఈ థింగ్స్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్కి, నేమ్కి, డేట్ ఆఫ్ బర్త్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. తర్వాత మళ్ళీ మీ యొక్క జెండర్కి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. సో కొంచెం క్లియర్గా రాసుకుందాం రిలవెంట్ థింగ్స్ని బట్టి. సో వీటికేమో ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు, నాట్ అప్లికేబుల్. సో వీటికి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, వీటిని ఎడిట్ చేసుకోవచ్చు అనుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మెమో బేస్డ్ థింగ్ తీసుకుందాం అయితే. సో నేము, డేట్ ఆఫ్ బర్త్
నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. సో ఈ 3 థింగ్స్కి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. మీ యొక్క నేమ్కి, మీ డేట్ ఆఫ్ బర్త్కి, మీ జెండర్కి సో ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ యొక్క నెంబర్స్ రిలేటెడ్ తీసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, దెన్ హాల్ టికెట్ నెంబర్, వీటికి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. సో తర్వాత మెయిల్ ఐడికి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. కరెక్షన్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా రిక్వెస్ట్ మెయిల్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి కేటగిరీ ఏదైతే ఉంటుందో కేటగిరీకి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు. సో ఈ థింగ్స్కి అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వరు మనకి. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ కానీ, పాస్ డేట్ కానీ, అపీరింగ్ డేట్ కానీ, మీ రిజల్ట్కి సంబంధించి పర్సంటేజ్కి కానీ, సిజిపిఏకి కానీ ఎడిట్ ఆప్షన్ ఇస్తామని అయితే చెప్పారు. కన్వీనర్ సార్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే అది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్లో మిస్టేక్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా, ఆన్లైన్ అప్లికేషన్ జెండర్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే నేను మీకు డిస్ప్లే చేసిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడికి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అలాంగ్ విత్ ఎస్ఎస్సి మెమోని కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. కరెక్షన్ చేసేటప్పుడు ఏం చెప్పాల్సి ఉంటుంది, మీ ప్రాబ్లం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్ ఆర్ గుడ్ ఈవినింగ్ సార్ వాట్ ఎవర్ అనేది రాసిన తర్వాత సో మా యొక్క అప్లికేషన్లో నేమ్ మిస్టేక్స్ ఉంది సార్, సో ఆ నేమ్ మిస్టేక్స్ని కరెక్షన్ చేయవలసిందిగా అంటూ కోరుతూ మిస్టేక్ ఏంటి అనేది, రాంగ్ నేమ్ ఏంటి అనేది టైప్ చేయాలి, కరెక్ట్ నేమ్ ఏంటి అనేది టైప్ చేయాలి. అండ్ మీరు సంబంధించిన ప్రూఫ్స్ ఏమేమి పెడుతున్నారు అనేది కూడా దానికి అటాచ్డ్ మై ఎస్ఎస్సి మెమో అండ్ మై పీజీ మెమో, మై అప్లికేషన్ అనేది మీరు క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ, జెండర్ కరెక్షన్స్ కానీ కరెక్షన్ చేయించుకోవాలంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సి మెమో పంపించండి. ఇఫ్ పీజీ మెమో ఉన్నట్టయితే పీజీ మెమో కూడా పంపించవచ్చు, నో ప్రాబ్లం. కానీ కొంతమంది స్టూడెంట్స్కి పీజీ రిజల్ట్ రాకపోవచ్చు, పీజీ మెమో ఉండదు కాబట్టి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్కి, జెండర్ కరెక్షన్స్కి ఎస్ఎస్సి మెమో అయితే ఎన్ఆఫ్. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ కరెక్షన్ కానీ, నెక్స్ట్ మొబైల్ నెంబర్ కరెక్షన్ కానీ, మీ యొక్క పీజీ హాల్ టికెట్ నెంబర్ కరెక్షన్ కానీ, మెయిల్ ఐడి కరెక్షన్ కానీ ఉన్నట్లయితే సో మీరు మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రిలవెంట్ ప్రూఫ్ అయితే పంపించాలి. హాల్ టికెట్ నెంబర్ కరెక్షన్ కోసం అయితే ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ కానీ, ఆధార్ కార్డ్ కరెక్షన్ కోసం కానీ ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది వాళ్ళకి మెయిల్ చేయాలి. లేదా హాల్ టికెట్ కరెక్షన్ అనుకుంటే మీ పీజీకి సంబంధించిన మెమో కానీ, పీజీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ ప్రింట్ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో అది మీరు మెయిల్ చేసే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. వీటికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా మీరు మెయిల్ చేసి కరెక్షన్ చేయించుకోవాలి. తర్వాత కేటగిరీ, మీ యొక్క కేటగిరీ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు బీసీఏ, బీసీబీ, బీసీసీ లేదా అదర్ కేటగిరీ స్టూడెంట్స్ అనుకుందాం. మీ కేటగిరీ బీసీఏ బదులు బీసీబీకి సెలెక్ట్ చేశారు, బీసీడీ బదులు బీసీసీ సెలెక్ట్ చేశారు అనుకుంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి మెయిల్ చేయాలి. మెయిల్ చేస్తే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో కరెక్షన్స్ కోసం ఖచ్చితంగా మనం మెయిల్ అయితే చేయాలి. ఈ థింగ్స్కి మనం ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కరెక్షన్స్ కోసం మీరు మెయిల్ అయితే చేసుకోండి. రిమైనింగ్ ఆల్ థింగ్స్కి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది. లైక్ మీ యొక్క ఫాదర్ నేమ్కి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, మదర్ నేమ్కి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, మీ యొక్క మోల్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్కి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు, అడ్రస్కి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పీజీ డీటెయిల్స్ కంటే పీజీ పాస్ ఫెయిల్కి సంబంధించిన డీటెయిల్స్కి, పీజీ పర్సంటేజ్కి ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. వీటిని మనం ఈజీగా కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు, వీటిని కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. మ్యాక్సిమం ఏ ఎగ్జామ్స్కైనా ఎగ్జామినేషన్ సెంటర్స్కి చేంజ్ అయితే ఇవ్వరు. సో కన్వీనర్ ఆఫీస్కి కాల్ చేసినప్పుడు కూడా ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్కి ఇస్తారా ఇవ్వరా అంటే ఆ టాపిక్ గురించి వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. గతంలో అయితే మనకు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. మరి ఈసారి ఇస్తారా లేదా అని చూడాలి. ఈసారి కొంచెం అప్లికేషన్ అప్డేట్ చేశారు. వెన్ కంపేర్ విత్ 24-23 తీసుకుంటే అప్లికేషన్ అయితే మనకు అప్డేట్ చేయడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే విధానంలో కొన్ని డీటెయిల్స్ చేంజ్ చేశారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చుకోవాలి అనుకుంటే మనం ఎడిట్ ఆప్షన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో సిగ్నేచర్ సంబంధించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేశారు. ఫోటో సిగ్నేచర్ కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇఫ్ మీరు ఫోటో సిగ్నేచర్ మిస్టేక్ చేశారు అనుకుంటే ప్రజెంట్ మీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్వీనర్ ఆఫీస్కి మీరు మెయిల్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన థింగ్ అయితే. సో మీరు ఎడిట్ ఆప్షన్ ద్వారా వేటిని కరెక్షన్ చేసుకోవచ్చు అంటే ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్ని అండ్ మీకు సంబంధించిన అడ్రస్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ని, పీజీకి సంబంధించిన పాస్ అపీరింగ్ డేట్కి సంబంధించి అండ్ తర్వాత పీజీ పర్సంటేజ్ని చేంజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. మీరు సెట్ అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులు అయినట్టయితే మన ఛానల్లో ఆల్రెడీ 2019 నుంచి 2019, 2022, 2023, 2024కి సంబంధించిన ఆల్ సెషన్ సెట్ క్వశ్చన్ పేపర్స్ విత్ కీ తోటి అప్డేట్ అయితే చేయడం జరిగింది. మీరు క్లియర్గా ఆ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఒకసారి రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.